దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, ఇప్పుడు హైకోర్టు తీసుకున్న ఈ నిర్ణయాన్ని మనం ఎలా చూడాలంటారు నగేష్? షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని చెప్పి హైకోర్టు భావించింది. ఈ క్రమంలోనే తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా స్పీకర్కు ధర్మాసనం సూచించింది. ఎందుకంటే రెండు రాజ్యాంగ పవర్లు కూడా ఒకే వేదిక మీద ఉండడంతో స్పీకర్కే తగు నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పి వదిలేసిన పరిస్థితి. ఎందుకంటే డైరెక్ట్గా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ స్పీకర్ను ఆదేశించే పరిస్థితి లేదు. ఎందుకంటే చట్టసభల్లో ఏదైతే సభ్యుల నిర్ణయం పైనే స్పీకరు ఆ నిర్ణయాన్ని తీసుకుంటాడు. సభ్యులు నిర్ణయించిన ప్రకారమే స్పీకర్ చట్టాన్ని చేస్తాడు. ఆ చట్టాన్ని మించి అతిక్రమించి కూడా హైకోర్టు ముందుకెళ్ళలేదు. ఎందుకంటే రాజ్యాంగం చెప్పే ప్రకారం 10th షెడ్యూల్ నిర్ణయాధికారం మేరకే స్పీకరు ఆ కోర్టులోకే విచక్షణాధికారిని కూడా వదిలేసిన పరిస్థితి. ప్రస్తుతం అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి గారు. రామకృష్ణారెడ్డి గారు, చెప్పండి. గతంలో మీరు అడ్వకేట్ జనరల్గా పనిచేశారు. బీఆర్ఎస్ హయాంలో కూడా చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన పరిస్థితి. అప్పుడు కాంగ్రెస్ పార్టీనే విలీనం చేయాలని చెప్పి బీఆర్ఎస్ ఒక ఎత్తుగడ కూడా వేసింది. ఓవరాల్గా ఈ నిర్ణయం ఎలా ఉందంటారు, హైకోర్టు చెప్పిన నిర్ణయాన్ని? ఇప్పుడు హైకోర్టు నిర్ణయం రాజ్యాంగం ప్రకారంగానే ఉంది. హైకోర్టు ఒక స్పీకర్కి ఉండేటువంటి రాజ్యాంగ వ్యవస్థను గౌరవించింది. ఎలాంటి డైరెక్షన్ లేకుండా అది ఇప్పుడు ఈ రోజు హైకోర్టు ఏం అబ్జర్వ్ చేసింది, ఆ అబ్జర్వేషన్ ప్రకారంగా స్పీకరే నిర్ణయాధికారం, స్పీకరే తగు టైం లోపల నిర్ణయం తీసుకుంటాడు ఆ పిటిషన్ల మీద అని చెప్పి ఆ అబ్జర్వేషన్ తో పాటు ఈ రోజు కేసు ముగించింది. కనుక దాన్ని బట్టి మనం చూస్తే స్పీకర్కే సంపూర్ణ అధికారం ఉంది. స్పీకరే తగు 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 టైం లోపల, అంటే రీజనబుల్ టైం లోపల నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే పార్టీ నిరోధింపుల చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ఏం చెప్తుందండి? ఆ చట్టం ఏం చెప్పదు. పార్టీ యాంటీ డిఫెక్షన్ చట్టం ఏం చెప్పదంటే, యాంటీ డిఫెక్షన్ చట్టంలో స్పీకరే నాకు నిర్ణయం తీసుకోవాలి ఆ పిటిషన్ల మీద, స్పీకరే ట్రైబ్యునల్, స్పీకరే అధికారి అని చెప్తుంది. అంటే ఒకవేళ హైకోర్టు ఏదైతే సింగిల్ బెంచ్కు సంబంధించిన ఈ తీర్పును వెలువరించింది, ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టులో ఎలాంటి అంటే దీనిపైన విచారణ ఉండబోతుంది? అది మనం చెప్పలేము. సుప్రీంకోర్టు ఇది ఒక్కొక్క కేసులో ఒక్కొక్క విధంగా చెప్తుంది. మనం ఈ కేసులో ఒకవేళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది అనేటువంటిది ఒక్కొక్క కేసు పైన వాళ్ళు సుప్రీంకోర్టులో అబ్జర్వేషన్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా ఇదే విధంగా గతంలో మహారాష్ట్ర కేసులో కూడా ఇది ఒక రీజనబుల్ టైం లోపల నిర్ణయం తీసుకుంటే బాగుంటది స్పీకర్ అనేటువంటి అబ్జర్వేషన్ చేసింది. అంటే తగిన సమయం అని చెప్పారు. తగిన సమయం అంటే ఒక టైమ్ ఆఫ్ లిమిట్ అనేది ఉంటుందా? ఒక రీజనబుల్ టైం అంటే ఒక 3 నెలల్లో, 4 నెలల్లో, 6 నెలల్లో, 3 నెలల్లో తీసుకుంటే బాగుంటుంది. ఇది మహారాష్ట్ర కేసులో ఇదే విధంగా చెప్పింది. గత వేరే శాసనసభల కేసులో కూడా ఇటువంటి విషయాలు వస్తే సుప్రీంకోర్టు ఒక రీజనబుల్ టైంలో స్పీకరు నిర్ణయం చేస్తే బాగుంటుందని అబ్జర్వ్ చేసింది. ఈ కేసులో మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కేసులో కూడా అదే విధంగా అబ్జర్వేషన్ చేస్తుందా లేకుంటే ఇంకే విధంగా చేస్తుందా, ఆ డిపెండ్స్ అపాన్ ఫ్యాక్ట్స్ బట్టి సుప్రీంకోర్టు నిర్ణయం చెప్పడానికి అవకాశం ఉంది. అంటే రెండు రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలు కదా, ఒకటి స్పీకర్ కూడా రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉన్నాడు, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ రెండు కూడా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నాయి. అంటే గతంలో జరిగిన మహారాష్ట్ర ఇష్యూలో కూడా కొంతమంది సభ్యులకు సంబంధించి కూడా అప్పుడు కొంత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒక వేరే విధంగా ఉంది. అంటే అక్కడ పరిస్థితులను బట్టి సుప్రీంకోర్టు అది వేరే విధంగా చెప్పడానికి ఉన్నది. అది నేను అంటున్నా కదా, ఎక్కడ పరిస్థితులను బట్టి అక్కడక్కడ ఫ్యాక్ట్స్ని బట్టి సుప్రీంకోర్టు స్పందించేటువంటి అవకాశం ఉంటుంది. అంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి డైరెక్ట్గా స్పీకర్ను ఆదేశించకుండా కూడా అంటే ఈ పార్టీ నిరోధింపుల చట్టం కావచ్చు, మిగతా వ్యవహారాలు కావచ్చు, అంటే చట్టం ఏం చెప్తుంది? చట్టం అనేది కాదండి. ఇప్పుడు కియోటో అనేటువంటి ఒక రాజ్యాంగ ధర్మాసనం ఏమంటదంటే, అది స్పీకరు నిర్ణయం పైన స్పీకర్ నిర్ణయించిన తర్వాతనే కోర్టులు దాన్ని రివ్యూ చేయగలుగుతాయి, దాన్ని చూడగలుగుతాయి. అంతకంటే మొదలు స్పీకర్కు నిర్ణయం డైరెక్షన్ ఇచ్చేటువంటి అధికారం కోర్టులు ఇవ్వనట్టుగా కియోటో అనేటువంటి ఒక రాజ్యాంగ ధర్మాసనంలో సుప్రీంకోర్టు చెప్పింది. కనుక వాళ్ళు స్పీకర్ నిర్ణయం చేసేంత మటుకు కోర్టు ఎలాంటి డైరెక్షన్ ఇవ్వడానికి వీలు లేకుండా ఉంటుంది. అంటే గతంలో సింగిల్ బెంచ్ జడ్జి కూడా 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పి అసెంబ్లీ కార్యదర్శి ముందు పంపించాడు. అప్పుడు అది ఆ నిర్ణయాన్ని ఈ రోజు కాదన్నారు కదా వాళ్ళు. ఇప్పుడు డివిజన్ బెంచ్ ఆ నిర్ణయాన్ని కొట్టేసి
వేరే విధంగా డైరెక్షన్ ఇచ్చినారు కదా, ఇప్పుడు తీర్పు చెప్పినారు కదా. ఓకే, అంటే గతంలో జరిగిన ఇష్యూలో కూడా మీరు అప్పుడు గవర్నమెంట్కు దగ్గరగా ఉన్నారు, అప్పుడు కూడా చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలని లాగిన పరిస్థితి, అప్పుడు కూడా ఇలాంటి వ్యవహారమే కొనసాగింది. అప్పుడు మీరు కొన్ని కేసులు కూడా వాదించారు. అప్పుడు డివిజన్ బెంచ్ పంగుంటే నేను ఏమైనా ఆర్గ్యూ చేసిన అంటే, ఇప్పుడు ఈ కోర్టుకు హైకోర్టుకు పవర్ లేదు, స్పీకర్కి అది డైరెక్షన్ ఇచ్చేది అంటే ఆ యొక్క ఆర్గ్యుమెంట్ను డివిజన్ బెంచ్ యాక్సెప్ట్ చేసింది. దాని మీద వాళ్ళు సుప్రీంకోర్టు పోయినారు. సుప్రీంకోర్టులో ఆ ఇష్యూ ఇంకా పెండింగే ఉన్నది, ఇప్పటికి కూడా పెండింగే ఉన్నది సుప్రీంకోర్టులో. అంటే ఓవరాల్గా అంటే భారతదేశంలో రాజ్యాంగాలు విధి విధానాలను బట్టి నిరోధింపుల చట్టం అనేది ఎమ్మెల్యేలకు ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి మారిన తర్వాత అంటే వాళ్లకు స్వేచ్ఛ ఉండే అధికారం ఉంటుందా, ఇంకా వేరే వాళ్ళకు సంబంధించిన కోర్టు ఉత్తర్వులు కానీ మిగతా వ్యవహారాలు కానీ కేవలం స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందా? లేదు, 2/3 మెంబర్స్ కనుక ఒక పొలిటికల్ పార్టీలో 2/3 మెంబర్స్ కనుక వాళ్ళు డివైడ్ అయ్యి వేరే పార్టీతో కలవడం వల్ల అది యాంటీ డిఫెక్షన్ యాక్ట్ అప్లై కాదు. ఒకవేళ 2/3 మెంబర్స్ కనుక రాకపోయేది ఉంటే వేరే మిగతా వాళ్లకు ఆ 2/3 మెంబర్స్ కంటే తక్కువ ఉండేది ఉంటే ఈ యొక్క యాంటీ డిఫెక్షన్ యాక్ట్ అప్లై అవుతుంది. ఓకే, అంటే స్పీకర్ రాజ్యాంగ విధుల్లో జోక్యం చేసుకోరనేది కూడా ఒక చెప్తున్నట్టుంది ఒక ఆర్టికల్ సెక్షన్. అంటే జనరల్ గా ఏముందంటే రాజ్యాంగ వ్యవస్థలు, ఒకటి పార్లమెంటరీ వ్యవస్థ, ఒకటి ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ, ఒకటి జ్యుడిషియల్ గా ఉండేటువంటి వ్యవస్థ. ఈ వ్యవస్థల లోపల 3 ఇండిపెండెంట్ వ్యవస్థలు కనుక ఇప్పుడు ఏదైతే జ్యుడిషియరీ శాసన వ్యవహారాల అటువంటి వ్యవస్థకు డైరెక్షన్ ఇవ్వలేదు అనేటువంటి ఒక ప్రిన్సిపల్ ఒకటి ఉంది కనుక అదే విధంగా మళ్ళీ ఇంకొక జడ్జిమెంట్లో ఏముంటుందంటే ఇప్పుడు ఆ కియోటో హోల్ అనేటువంటి జడ్జిమెంట్ లోపల ఎప్పుడైతే శాసనసభ స్పీకరు నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని సమీక్ష చేసేటువంటి అధికారం హైకోర్టుకు సుప్రీంకోర్టులకు ఉన్నదని చెప్పి ఆ రోజు తీర్పు చెప్పింది. కనుక ఇప్పుడు స్పీకర్ కనుక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని ఛాలెంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఆ నిర్ణయాన్ని సమీక్షించేటువంటి అధికారం ఆ విత్ ఇన్ ది లిమిట్స్ లోపల, విత్ ఇన్ ది ఏదైతే కోర్టు లే డౌన్ చేసిన నార్మ్స్ లోపల ఈ హైకోర్టే కానీ సుప్రీంకోర్టే కానీ సమీక్ష చేసేటువంటి అధికారం. ఒక చిన్న లాజికల్కి వచ్చాను రామకృష్ణ రెడ్డి గారు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేర్చుకుంది, అదే పార్టీ మారిన నేతలపైన మా పార్టీ నుంచి నేతలను ఎమ్మెల్యేలు లాక్కుంటారని చెప్పి ఆరోపిస్తుంది. సో అంటే మీరు ఒక రాజ్యాంగ నిపుణుడు కావచ్చు, ఒక అడ్వకేట్ మాజీ జనరల్ కావచ్చు, ఏం చెప్పదలుచుకున్నారు? అది మనం ఏం చెప్పలేము, ఎందుకంటే ఆ రోజు వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోయినారు, ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వస్తున్నారు. అది వాళ్ళ ఇండివిజువల్, దాని మీద మనం ఏం చెప్పడానికి వీల్లేదు. వాస్తవంగా పొలిటికల్ పార్టీస్ వాళ్ళ కన్వీనియంట్ ప్రకారంగా వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ. సో మొత్తానికైతే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీని క్లీన్ స్వీప్ చేయాలని చెప్పి చాలా వరకు ప్రయత్నించింది. అప్పుడు ఏకంగా 2/3 మెజారిటీతో 2/3 మెజారిటీతో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలో కలుపుకొని ఏకంగా కాంగ్రెస్ పార్టీనే తెలంగాణలో లేకుండాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేసింది. మరి అదే బీఆర్ఎస్ పార్టీ కొంతమంది ఎమ్మెల్యేలు ఏదైతే వాళ్ళ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు కావచ్చు మిగతా వ్యవహారాలకు సంబంధించి పార్టీ మారిన తర్వాత మరి అదే ఎమ్మెల్యేలు తమ పార్టీ నుంచి వెళ్ళిపోయారు, ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ మరి హైకోర్టులో పిటిషన్ వేసి వాళ్ళ గురించి అడుగుతుంది. సో మొత్తానికైతే రాజకీయ విశ్లేషకులు కూడా మరి మీరు చేసిన పని ఏదైతే ఉందో అదే పనిలో భాగంగా ఆ ఎమ్మెల్యేలు వాళ్ళు తమ అభివృద్ధి పనుల కోసం నియోజకవర్గంలో పెండింగ్ పనులు కావచ్చు మిగతా వ్యవహారాలు కావచ్చు ప్రజల నుంచి వస్తున్న స్పందన కావచ్చు వాటికి సంబంధించే పార్టీ మారి వెళ్ళారని చెప్పి కూడా చాలామంది చెప్తున్నారు. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి ఖచ్చితంగా స్పీకరు కోర్టులోకి బంతిని నెట్టివేసింది. రాజ్యాంగబద్ధంగా స్పీకరు నిర్ణయాధికారం తీసుకోవాలని చెప్పి కూడా స్పీకర్కే ఆ ఫైల్ను పంపిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తెలంగాణ స్పీకర్ ప్రసాద్ కుమార్ ఎటువంటి నిర్ణయం తాను ఏదైతే ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి రాజ్యాంగ నిపుణుల్ని సంప్రదించి తగు నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారనేది కూడా ఖచ్చితంగా